హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య గురుభ్యో నమ. నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాంతదివాకర జయత్యమితసద్జ్ఞానసుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వ్యాసార్య భవనాశార్య శ్రీశార్య గుణరాశరే హృద్యార్య శుద్ధ విద్యార్య మధ్వార్య చ నమో నమః. నౌమిన్యార్య సుధాదికర్జర మునీన్ శ్రీపాదరత్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిజ్ఞార్య సుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. ఏకాదశీమహం వందే పిశాచత్వ వినాశినీం జయాం పుష్పవతీ మాల్యవత్ ప్రియాం జ్ఞానదాయినీం. స్వస్త్యస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం. భవిష్యోత్తర పురాణంలోని ఏకాదశి మహిమలను మనం వింటూ ఉన్నాం. షట్తిలా ఏకాదశిని గురించి మనం విన్నాం. ఆ ఏకాదశిని ఆచరించాం కూడా. ప్రస్తుతం మాఘ శుక్లపక్ష ఏకాదశి మా ముంగిట్లో ఉంది. ఆ ఏకాదశి మహిమను తెలుసుకోవాలని ధర్మరాజు భగవంతుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ ధర్మరాజ సంవాదంలో ఈ ఉపదేశాలు అత్యంత అపురూపంగా మాకు దొరికాయి. చాలా అపరూపమైన లాభం ఇది. ధర్మరాజు భగవంతుణ్ణి మొట్టమొదట కొనియాడాడు. ఏదైనా సత్కర్మ మనం చేస్తూ ఉన్నప్పుడు ఏ విధమైన అనుసంధానం ఉండాలి, భగవంతుని గుణాలను ఎలా చింతించాలి. నన్ను పుట్టించినవాడు భగవంతుడు, నన్ను సంరక్షించేవాడు భగవంతుడు, నన్ను సంహరించేవాడు కూడా భగవంతుడే. అలాగే మాకు కావలసిన కాలాన్ని పుట్టించేవాడు, దేశాన్ని పుట్టించినవాడు, అలాగే కర్మకు కావలసిన సదుపాయాలనన్నిటినీ కూడా మాకు ఇచ్చినవాడు భగవంతుడు. వాటిని స్మరించుకొని నెమరు వేసుకుంటూ భగవంతుణ్ణి ఆరాధించాలి. సృష్టి స్థితి లయ నియమన జ్ఞానాజ్ఞాన బంధమోక్షప్రదుడు భగవంతుడు. ఆ భావన మాకుండాలి. అలాంటి భావనతో ఏ సత్కర్మను చేసినా కూడా ఆ సత్కర్మ ఫలప్రదమవుతుంది అని మొట్టమొదట అనుసంధానం చేసుకుని ఏకాదశి గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. శుక్లే చైకాదశీయాచ కథయస్వ ప్రసాదతః కిం నామ కోవిధిస్తస్యాః కో దేవస్తత్ర పూజ్యతే. ప్రసాదపూర్వకంగా ఉపదేశం ఉండాలి. ఆ ఉపదేశమే మాకు దక్కుతుంది. ఆ ఉపదేశాన్ని జీర్ణించుకోగలం. ప్రసాదం లేకుండా, అనుగ్రహం లేకుండా ఉపదేశించినట్లయితే ఆ ఉపదేశాన్ని జీర్ణించుకోవడం మా వల్ల సాధ్యం కాదు. ప్రసన్నోక్తాః ఫలప్రదాః అని ఆచార్యుల వారు చెప్పారు, గురువుల వారు చెప్పారు, గురువుల వారు ఉపదేశించారు. కానీ ఎలా ఉపదేశించారు? ఏదో మా ఒత్తిడి ఉన్నందువల్ల ఉపదేశించారా, లేక అనుగ్రహపూర్వకంగా ఉపదేశించారా? కనుక అనుగ్రహపూర్వకంగా చేసిన ఉపదేశాన్ని మనం స్వీకరించాలి. ఆ ఉపదేశమే మాకు తారకమవుతుంది. కనుక ప్రసాదపూర్వకంగా, అనుగ్రహపూర్వకంగా ఆ ఏకాదశిని విధి విధానాలను ఉపదేశించాలని ధర్మరాజు ప్రశ్నించినప్పుడు కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, కథయిష్యామి రాజేంద్ర శుక్లే మాఘస్యయా భవేత్ జయానాంనీతి విఖ్యాత సర్వపాపహరా పర. మాఘశుక్ల ఏకాదశి జయానామకమైన ఏకాదశి, సర్వపాపహరమైనది, సర్వోత్తమమైనది, పవిత్రమైనది, పిశాచత్వ వినాశకరమైనది ఆ ఏకాదశి. నైవ తస్యా వ్రతే చిరిణే ప్రేతత్వం జాయతే నృణాం.
ఈ జయానామక ఏకాదశిని ఆచరించిన వారికి ప్రేతత్వం అసలు ఉండదట. అలాంటి సమర్థవంతమైన ఏకాదశి ఇది. చూడండి, ఈ ఏకాదశి, ఈ రోజులు, ఈ దినాలు, ఈ పుణ్య దినాలు ఎవరిచ్చారు మాకు? ఎవరు కల్పించారు? అసలు భగవంతుడు కదా. పుణ్యకాలం, పుణ్యదేశం, వీటిని మా కొరకు కల్పించాడు భగవంతుడు. మా కోసం భగవంతుడు కల్పించాడు. సాధన చెయ్యాలి. పుణ్యకాలంలో సాధన చేస్తే ఆ సాధన సంపద్భరితమవుతుంది. పుణ్యదేశంలో సాధన చేస్తే ఆ సాధన సంపద్భరితమవుతుంది. అలాంటి పుణ్యదేశాన్ని మాకు అందించాడు భగవంతుడు. అలాంటి పుణ్యకాలాన్ని మాకు అందించాడు భగవంతుడు. ఎంత అద్భుతమైన పుణ్యక్షేత్రాలున్నాయి. శ్రీమఠం ఉంది, ఉత్తరాది మఠం ఉంది. ఆ ఉత్తరాది మఠం ఒక భూవైకుంఠమని కావ్యాల్లో చెప్పబడింది. అద్భుతమైన క్షేత్రం, చలక్షేత్రం, చలభూవైకుంఠం ఇది. అలాంటి క్షేత్రానికి మనం వెళతాం. మేమున్న చోటికి ఆ క్షేత్రం వస్తుంది. తిరుమలకు వెళతాం. శ్రీమన్ మధ్వాచార్యులు ప్రతిష్టాపన చేసిన కృష్ణుడున్న ఉడుపికి వెళతాం. త్రివేణి సంగమం ప్రయాగ క్షేత్రానికి వెళతాం. గంగ ఉన్న కాశీకి వెళతాం, హరిద్వారకు వెళతాం, బదరికి వెళతాం, విష్ణుపాదమున్న గయాకు వెళతాం, మాతృగయాకు వెళతాం. ఎన్ని క్షేత్రాలని, ఎన్నెన్ని సత్క్షేత్రాలని, ఎన్నెన్ని పుణ్యతీర్థాలున్నాయి. ఎవరి కోసమే ఈ పుణ్యతీర్థాలు? అసలు భగవంతుడు నాకేమిచ్చాడని వాపోతూ ఉంటామే, కానీ భగవంతుడిచ్చిన ఆ కానుకల్ని మనం ఓసారి గుర్తించుకుంటే అనంతమైన ఉపకారాన్ని భగవంతుడు చేశాడు. ఆ అనంతమైన ఉపకారాన్ని మనం స్మరించుకుంటూ సత్కర్మలను మనం ఆచరించాలి. ప్రస్తుతం ఏకాదశిని ఆ విచిత్రమైన అనుసంధానంతో మనం ఆచరించి తీరాలి. అన్నప్పుడే ఆ పుణ్యం మాకు దక్కుతుంది. అలాంటి ఏకాదశి, ఈ ఏకాదశి కన్నా పరమ పవిత్రమైన దినం లేదు, పుణ్యకాలం లేదు. అలాంటి పరమ పుణ్యమైన కాలం ఈ ఏకాదశి రోజు మనం భగవంతుణ్ణి స్మరించుకున్నట్లయితే, ఈ వ్రతాన్ని పరిపాలించినట్లయితే శ్రవణ సౌభాగ్యం పెరుగుతుంది. మంచి గురువులు లభిస్తారు, తత్వోపదేశం లభిస్తుంది. తద్వారా ముక్తిని కూడా మనం సంపాదించుకోగలం. అంతఃకరణం, మనస్సు పరిశుద్ధమవుతుంది. ఏకాదశి వ్రతం చేయడం వల్ల జ్ఞానం లభిస్తుంది, తత్వజ్ఞానం మాకు లభిస్తుంది. కనుక ఇలాంటి సద్వ్రతాలను మనం ఆచరించి తీరాలి. కనుక రాజా, రాజేంద్ర, ధర్మరాజా, యుధిష్ఠిర, ఏకాదశిని గురించి నేను గాథను చెబుతాను, ఓ మహిమను చెబుతాను. పౌరాణికమైన గాథ అది. పంకజ పురాణంలో చెప్పబడిన గాథ. ఇదేంటి కొత్త పురాణం అనుకుంటారా? పంకజ అంటే పద్మం అని అర్థం. పద్మపురాణంలో చెప్పబడిన గాథ. ఆ గాథను వినిపిస్తాను, శ్రద్ధగా వినమని చెప్పాడు. ఇంద్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. త్రిలోకాధిపతి తను, ముల్లోకాలను పరిపాలించే మహామహుడు తను. అలా తన హయాంలో, తన రాజ్య పరిపాలనలో ప్రజలందరూ కూడా కులాసాగా క్షేమంగా ఉన్నారు, ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అందులోనూ అమరావతిలో, స్వర్గంలో దేవతలందరూ కూడా ఆనందంతో ఉన్నారు, అమృతపానం చేస్తూ ఉన్నారు. అప్సరా స్త్రీలందరూ కూడా దేవతల్ని సేవిస్తూ ఉన్నారు. నందనవనంలో విహరిస్తూ ఉన్నారు. పారిజాత వృక్షం ఉంది అక్కడ, చింతామణి ఉంది, కామధేనువు కూడా అక్కడుంది. ఎన్నెన్నో సదుపాయాలు అక్కడున్నాయి. అలాంటి అత్యద్భుతమైన సుఖంలో తేలియాడుతూ ఉన్నారు దేవతలందరూ కూడా. భగవంతుణ్ణి స్మరించుకోవడానికి భగవంతుడే అక్కడున్నారు సాక్షాత్తు ఆరాధించడానికి. అలా భగవంతుణ్ణి స్మరించుకుంటూ, భగవంతుణ్ణి ఆరాధిస్తూ, ధర్మాలను వారికి విహితమైన ధర్మాలను పరిపాలిస్తూ, చిత్ర విచిత్రమైన అనుసంధానాలను చేసుకుంటూ సంతోషంగా దేవతలందరూ ఉన్నారు. ఓ రోజు ఓ మహోత్సవం అక్కడ జరుగుతూ ఉంది. ఆ మహోత్సవంలో గురువులందరూ కూడా తత్వోపదేశం చేస్తూ ఉన్నారు, భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉన్నారు. చాలా చక్కని కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అలాంటి దివ్యమైన, అతి దివ్యమైన కార్యక్రమాలలో తేలియాడుతూ ఉన్న దేవతలందరికీ కూడా పట్టరాని సంతోషం కలిగింది. ఇంద్రుడు చాలా ఆనందపడ్డాడు. ఆ ఆనందాన్ని ఎలా చెప్పాలి బయటికి, ఆ ఆనందాన్ని ఎలా చూపించాలి? నర్తనం చేస్తూ ఉన్నాడు, నృత్య సేవ చేస్తూ ఉన్నాడు.
అలా నృత్య సేవ చేస్తూ కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవతలందరూ జత కట్టారు ఇంద్రునికి. కొందరు గానం చేస్తూ ఉన్నారు, మరికొందరు నృత్య సేవను చేస్తూ ఉన్నారు. ఇలా గాన సేవ నృత్య సేవలో దేవతలందరూ ఆనందంలో మునిగిపోయారు. ఆ సందర్భంలో అక్కడ పుష్పదంత, చిత్రసేన అనే గంధర్వులు ఉన్నారు. ఇక్కడ ఇలాంటి మహోత్సవం జరుగుతూ ఉందన్న వార్తను తెలుసుకున్న దేవతలందరూ కూడా వడివడిగా అక్కడికి వెళుతూ ఉన్నారు. అలా చిత్రసేన తన కూతురు అక్కడికి వచ్చింది, తన ప్రేయసి మాలిని కూడా అక్కడికి వచ్చింది. చిత్రసేన, మాలిని వీరిరువురికి ఒక కొడుకు, తన పేరు పుష్పవాన్, తన కొడుకు మాల్యవాన్. వారిద్దరూ కూడా అక్కడికి వచ్చారు. మరో చిత్రమైన ఘటన, అక్కడ గంధర్వి అయిన పుష్పవతీదేవి మాల్యవంతుణ్ణి ప్రేమిస్తూ ఉంది. వారిరువురు కూడా అక్కడ కూడారు. జతగూడి వారిరువురు కూడా నర్తన సేవను చేస్తూ ఉన్నారు, అలాగే గాన సేవను చేస్తూ ఉన్నారు. గానం చేసేటప్పుడు, నర్తన చేసేటప్పుడు ఆ గాన శాస్త్రానికి, నర్తన శాస్త్రానికి అనుగుణంగానే నర్తన గానం చేయాలి, నిజమే. కానీ ఆ గాన శాస్త్రానికి కాస్త విరుద్ధంగా జరిగినా కూడా పర్వాలేదు, కానీ భక్తికి లోపం కలగకూడదు. అక్కడ భక్తికి ఏ విధమైన లోపం కలగకూడదు. భక్తి లేకుండా శాస్త్రానికి అనుగుణంగా ఉన్నట్లయితే దానివల్ల లాభం లేదు. శాస్త్ర విరుద్ధమైనా కూడా, అంటే గాన శాస్త్రానికి, నృత్య శాస్త్రానికి విరుద్ధమైనా కూడా అక్కడ భక్తి ఉంటే ఆ భక్తి సంపన్నమైన గానాన్ని, భక్తి సంపన్నమైన ఆ నృత్యాన్ని అందరూ చూసి సంతోషంగా ఉంటారు, ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటారు. అలా ఆ మాల్యవంత, పుష్పవతి వీరిరువురు చేస్తూ ఉన్న గాన నృత్య సేవలో భక్తి లేదు. ఇరువురు ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు, కామంతో ఉన్నారు వారిరువురు కూడా. భక్తి లేదు. భక్తి లేని నృత్యాన్ని, భక్తి లేని గానాన్ని ఇంద్రుడు గమనించాడు. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? అసలు భక్తి యొక్క విహారం కదా ఇక్కడ జరుగుతుంది. కానీ భక్తి విహారం జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రేమ విహారం ఏంటి అసలు? చాలా బాధ కలిగింది ఇంద్రునికి. దానికి తగిన స్థలం కాదిది. ఇక్కడేం చేయాలి, ఎలా ఉండాలి, సభా నియమాలేంటి, ఎలాంటి నియమాలను పాలించాలి? సభా నియమాలను తిరస్కరించకూడదు కదా. ఇదేంటి లౌకికమైన సభ కాదే, చాలా విచిత్రమైన దివ్యమైన దేవతల సభ. ఆ భగవంతుని గురించి వింటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ ఆనందం తాండవ రూపంలో, గాన రూపంలో ప్రకటితమవుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో భక్తి లేని ఈ ప్రసంగాన్ని గమనించిన ఇంద్రునికి చాలా బాధ కలిగింది. అరే ఏంటి ఇలా చేస్తూ ఉన్నారే? కాసేపు చూశాడు, అయినా కూడా వారి సరస సల్లాపాలు తక్కువ అవ్వలేదు, ఎక్కువ అవుతూ ఉన్నాయే తప్ప తగ్గడం లేదు. చివరికి ఇంద్రుని కోపం వచ్చింది, శపించాడు. ఆహా, ఇలాంటి దేవతల సభలో చెయ్యరాని పనుల్ని మీరు చేస్తూ ఉన్నారే, కనుక పిశాచులుగా మీరు పుట్టాలి, ప్రేతాత్మలుగా మీరు పుట్టాలని తను శపించాడు. మాల్యవంత, పుష్పవతీదేవి వారిరువురు అనుకున్నారు, నిజమే, తప్పు చేశాం, పాపం చేశాం, పాపానికి తగిన శిక్షను అనుభవించాల్సిందే. అనుభవించడానికి సిద్ధమయ్యారు మొట్టమొదట. ఇది చాలా గొప్పతనం. ఇది తప్పు చేయడం గొప్ప కాదు, ఆ తప్పుకు తగిన శిక్షను అమలుపరుచుకోవడం, ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధమవ్వడం ఏదైతే ఉందో చాలా గొప్పతనం ఇది. అలాంటి గొప్పతనాన్ని చాటి చెప్పారు మహానుభావులు మాల్యవంత, పుష్పవతి. దాన్ని చూశాడు ఇంద్రుడు. చూసి చాలా సంతోషం తనకు కలిగింది. తప్పు చేశాడు, ఆ తప్పుకు తగిన శిక్షను అనుభవించడానికి వారు సిద్ధమయ్యారే, సంతోషం అనిపించింది ఇంద్రునికి. ఆ క్షణంలోనే హిమవత్ పర్వతంలో పిశాచాలుగా వారు జనించారు. ఇక పిశాచాలకు త్రాగడానికి ఉంటుందా? లేదు. మంచి గంధాన్ని వాసన చూడగలరా? లేదు. నీటిని త్రాగగలరా? రసజ్ఞానం వారికి కలుగుతుందా? లేదు. చూడ్డం సాధ్యమవుతుందా? లేదు. స్పర్శ సుఖం వారికి ఉంటుందా? లేదు. ఇలా విమోహితులైపోయారు, దాహంతో పీడితులవుతూ ఉన్నారు.
దుర్యోని వారికి లభించింది. ఆ దుర్యోని వల్ల కూడా బాధపడుతూ ఉన్నారు. పిశాచ జన్మ వల్ల కూడా వారికి చాలా బాధ కలుగుతుంది. నిద్ర రావడం లేదు. నిద్ర వచ్చినా ఆ నిద్ర వల్ల సుఖం కలగడం లేదు వారికి. పరస్పరం మాట్లాడుకుంటూ ఆ కొండలోని గుహాల్లో వారు సంచారం చేస్తూ ఉన్నారు. మాఘమాసం రానే వచ్చింది. చలి పులిలా వేధిస్తూ ఉంది. పులి కన్నా అధికమైన భయం చలి వల్ల. ఆ చలి వల్ల ఎలాంటి బాధను అనుభవిస్తామో మాకు తెలుసు. అయినా అది హిమవత్ పర్వతం, అది హిమవత్ పర్వతంలోని చలి. అది చుట్టూరా మంచు కొండలు. మంచు కొండల్లోని చలిని ఒక్క క్షణమైనా అనుభవించగలమా? అనుభవించడం సాధ్యమా? కానీ వారు అనుభవిస్తూ ఉన్నారు. ఆ బాధను తట్టుకుంటూ ఉన్నారు. ఆ చలిని తట్టుకోలేక పళ్ళను కొరుకుతూ ఉన్నారు. అలాంటి చలి. చివరికి ఆ మాల్యవంతుడన్నాడు, ఏంటి ప్రియే, ఏ తప్పు చేశాం మనం? ఏ తప్పు చేసినందువలన ఇలాంటి శిక్షను మనం అనుభవిస్తూ ఉన్నాం? చాలా ఘోరంగా ఉంది కదా, చాలా బాధగా ఉంది కదా. ఈ బాధ నుండి బయటపడడం ఎలా? వారు అనుకున్నారు, తను చెప్పాడు, ఇంకోసారి ఇలాంటి పాపాన్ని మనం చేయకూడదు, ఇలాంటి తప్పును మనం చేయకూడదు. ఎందుకని చేయాలి? తప్పు చేయడం ఎందుకు, అనుభవించడం ఎందుకు? కనుక ఎలాంటి తప్పులు కూడా చేయకూడదు అని ఆ క్షణంలోనే వారిరువురు తీర్మానం చేసుకున్నారు. తరువాత చింతాపరులయ్యారు. చాలా దుఃఖం వారికి అయ్యింది. కానీ పూర్వజన్మంలో భగవంతుని ఆరాధించారు కాబట్టి ఆ పూర్వజన్మ పరిజ్ఞానం వారికి ఉంది కాబట్టి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసు కాబట్టి వారికి అనిపించింది, మాఘమాస శుక్లపక్షే ఏకాదశి రానే వస్తూనే ఉంది, ఆ ఏకాదశిని మనం పరిపాలన చేయాలి, నిరాహారంగా ఆ రోజు ఉండాలి అనుకున్నారు. కానీ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఆ వ్రతాన్ని మనం చేయాలి? ఎక్కడికైనా వెళ్ళాలి కదా, ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళాలి కదా. మాలాగా వెళ్ళగలరా పిశాచాలు? బదిరికి వెళ్ళగలరా? తిరుమలకు వెళ్ళగలరా? ఉడుపికి రాగలరా? ఎక్కడికి వెళ్ళగలరు? అక్కడ ఒక అశ్వత్థ వృక్షం కనిపించింది. అశ్వత్థ వృక్షం ఎక్కడుందో అది కూడా ఒక క్షేత్రమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ వృక్షములో అంతర్హితులై ఉంటారు. వారి సన్నిధానం అక్కడ ఉంటుంది. పరమ పుణ్యమైన పరిసరం అది. ఆ పరిసరానికి వారు వెళ్ళారు వెతుక్కుంటూ. వెళ్ళి అక్కడ క్రింద పడిపోయారు. అసలు లేవడం వారి వల్ల సాధ్యం కావడం లేదు. అయినా భగవంతుని పైన భక్తి కుదురుకుంది. భక్తితో ఆ రోజు ఉపవాసం చేశారు. త్రాగడానికి నీళ్లు కావాలి అనుకుంటూ ఉన్నారు. అయినా కూడా నీళ్లను త్రాగడం లేదు. చుట్టూ తినడానికి ఉన్నాయి, ఆకులున్నాయి, పళ్ళున్నాయి, తినడం లేదు, నీళ్లు త్రాగడం లేదు. సాయంకాలం వరకు అలా ఉపవాసం చేశారు. ఆ చలిని తట్టుకోవడం వారి వల్ల సాధ్యం కావడం లేదు. ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. ఎందుకని? ఆ చలిని పరిహరించుకోవాలని. అంత గట్టిగా కౌగిలించుకున్నా కూడా చలి వల్ల బాధ మాత్రం తగ్గడం లేదు వారికి. కౌగిలించుకోవడం వల్ల ఆ రతి సుఖం కూడా వారికి కలగడం లేదు. బ్రహ్మచర్యాన్ని పరిపాలించారు. భగవంతునికి సంతోషం కలిగింది. రాత్రంతా మేలుకున్నారు, జాగరణ చేశారు, భగవంతుణ్ణి స్మరించుకున్నారు. మహాస్వామీజీ వారు ఉపదేశించారు కదండి, రామనామ జపం చేయాలని. రామ 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 అంటూ ఆ భగవంతుని నిరంతరం స్మరించుకుంటూ ఉన్నారు. ద్వాదశి పాలన చేశారో లేదో తెలియదు, కానీ దివ్యమైన విమానం సిద్ధమయ్యింది. వారు ఆ పిశాచత్వాన్ని నుండి విముక్తిని పొందారు. పిశాచ దేహాన్ని విడిచిపెట్టారు, దివ్యమైన దేహాన్ని ధరించుకున్నారు, గంధర్వ దేహాన్ని ధరించుకున్నారు. నేరుగా ఇంద్రుని దగ్గరికి వెళ్ళారు. ఇంద్రుని ముందు నిలబడ్డారు. దేదీప్యమానమైన ఈ దేహాన్ని చూసి ఇంద్రునికి చాలా సంతోషం కలిగింది. ఎవరు వీరు తెలుసుకున్నారు. నేను శాపం ఇచ్చాను కదా, వారే వీరనుకున్నారు. అదేంటి, ఇంద్రుని శాపం వల్ల దుఃఖం కలుగుతుందా? శాపం వల్ల దుఃఖమా, వరం వల్ల సుఖమా? సుఖ దుఃఖాలకు కారణమేంటి? శాప వరాలా, లేక మనం చేసుకున్న కర్మలా? శ్రీమదాచార్యుల వారు భాగవత తాత్పర్యంలో, చతుర్థ స్కంధ భాగవత తాత్పర్యంలో ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజెప్పారు. శాపాదిర్నాత్ర కారణం. మన దుఃఖానికి శాపం కారణం కాదు, మనం అనుభవించే సుఖానికి వరం కారణం కాదు. అవి సూచకాలు మాత్రమే. కారణమేంటి? మనం చేసుకున్న కర్మ, అదే ప్రారబ్ధ కర్మ. కనుక ఇంద్రుడు అన్నాడు, నేను శపించడం వల్ల మీరా దుర్యోనిని అనుభవించారు కదా. కానీ అప్పుడు ఆ మాల్యవంతుడాడిన మాట ఏంటి?
ఏ పాపం చేయడం వల్ల మాకు ఈ దుర్యోని లభించింది అన్నాడు. అంటే రెంటిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రారబ్ధ కర్మ వల్ల ఈ దుర్యోని వారికి లభించింది. ఆ శాపం అనేది సూచించింది, మీరు చేసుకున్న ప్రారబ్ధ కర్మ వల్ల మీకు పిశాచ యోని లభిస్తుంది అనే సూచన మాత్రమే శాపం ఇస్తుందే తప్ప శాపం దుఃఖానికి దుర్యోనికి కారణం కాదు అనే విషయాన్ని తెలిసి చెప్పారు. అలా ఇంద్రుడు అన్నాడు, సరే ఏం చేసి ఆ దుర్యోని నుండి విముక్తిని మీరు పొందారు చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పడం వల్ల ముందు తరం వారికి తెలుస్తుంది ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలాంటి తప్పులుంటాయి, తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి వారికి తెలియాలి, కనుక మీరు చెప్పి తీరాలి ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడు అన్నప్పుడు ఆ మాల్యవంతుడు చాలా చక్కని మాటను చెప్పాడు, చాలా అద్భుతంగా తను చెప్పాడు. జయాయాస్తు వ్రతే చిరిణే రాత్రౌ జాగరణే కృతే తయోర్వ్రత ప్రభావేణ యథా హ్యాసీత్ తథా శృణు. వాసుదేవ ప్రసాదేన జయాజా సువ్రతేన చ పిశాచత్వం గతం స్వస్మిన్ సత్యం భక్తి ప్రభావతః ఇది శ్రుత్వా వచస్తస్య ప్రత్యువాచ సురేశ్వరః. మనం చేసుకున్న కర్మ వల్ల కూడా, మంచి పని వల్ల కూడా మాకు సుఖం దక్కదు. భగవంతుని అనుగ్రహం ఉండాలి, భగవంతుని ప్రసాదం ఉండాలి. ఆ ప్రసాదం వల్ల చివరికి ఆ ప్రసాదం ఉంది. కర్మ వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల భగవంతుని ప్రసాదం, ఆ ప్రసాదం వల్ల మాకు సుఖం దక్కుతుంది. కనుక ఆ పిశాచత్వ యోని నుండి విముక్తిని ఎలా పొందాము? కర్మను కాదు, కర్మ చేయడం వల్ల కాదు. కర్మ నిజమే, కానీ ఆ కర్మ వల్ల ఫలం ఇచ్చేవారెవరు? భగవంతుడు. ఎప్పుడు ఇస్తాడు? తను అనుగ్రహిస్తే ఆ కర్మకు తగిన ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. కనుక మొట్టమొదట వాసుదేవు ప్రసాదుని వల్ల, వాసుదేవుని ప్రసాదం వల్ల మేము ఆ దుర్యోని నుండి విముక్తిని పొందగలిగామని అన్నాడు. సరే, వాసుదేవ ప్రసాదం ఎలా సిద్ధించింది అంటే జయాయ సువ్రతేన చ అన్నారు. వ్రతం వల్ల కాదు, సువ్రతం వల్ల, అంటే సమీచీనమైన వ్రతం వల్ల, భక్తితో చేసిన వ్రతం వల్ల భగవంతుడు సంతసించాడు, భగవంతుని అనుగ్రహం దక్కింది. భగవంతుని ప్రసాదం వల్ల ఆ దుర్యోని నుండి ముక్తిని సంపాదించుకోగలిగాం, ఇలా మళ్ళీ ఆనందమైన ఈ స్వర్గాన్ని పొందగలిగాం అన్నాడు. ఇలాగే మనం ఈ సంసారాన్ని దుర్యోనిలా పరిహరించుకోవాలంటే మనం సువ్రతాలను మనం ఆచరించాలి. ఆ సువ్రతాల వల్ల జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తరువాత చివరికి భగవంతుని ప్రసాదాన్ని సంపాదించుకోవాలి. ఆ ప్రసాదం వల్ల ఈ సంసారాన్ని పరిహరించుకొని ముక్తిని మనం సంపాదించుకోవాలి అనే చిత్రమైన విషయం ఇక్కడ ప్రస్తావించబడింది తన ద్వారా, ఆ మాల్యవంతుని ద్వారా. ఆ మాటల్ని ఇంద్రుడు విన్నాడు. చాలా సంతోషం కలిగింది, అసలు చాలా సంతోషం కలిగింది. పవిత్రవు పావనవు జాతౌ వందనీయవు మమాపిచ అన్నాడు. పవిత్రులయ్యారు, పావనులయ్యారు. ఏంటి పావిత్ర్యం ఏంటి, పావనం ఏంటి? రెండూ ఒకటే కదా. దైహికమైన పావిత్ర్యాన్ని సంపాదించుకున్నారు, దుర్యోనిని విడనాడి, ఆ భక్తి లేని అవస్థను విడనాడి భక్తి ఉన్న అవస్థను మళ్ళీ సంపాదించుకున్నారు. ఇలాంటి పావిత్ర్యాన్ని మీరు సంపాదించుకున్నారు, మానసికమైన దైహికమైన పావిత్ర్యాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి 2 సార్లు పవిత్రవు పావనం అని కృష్ణుడు ఉపదేశిస్తూ ఉన్నాడు, ఇంద్రుడు అంటూ ఉన్నాడు. కనుక అలాంటి పావిత్ర్యాన్ని సంపాదించుకున్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని స్తుతించాలయ్యా. చిన్నవాళ్ళు మీరు నిజమే, అయినా కూడా స్తుతించాలి. చిన్నవాళ్లను స్తుతించకూడదా? స్తుతించడం అంటే ఏంటి? వారు చేసిన మంచి పనిని చెప్పడం, వారి గుణాలను చెప్పడం, ఇదే స్తుతి. మీలోని విష్ణుభక్తి అనే గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని నేను గుర్తించాను, ఆ గుణాన్ని చెబుతాను, మిమ్మల్ని సంతోషపరచాలి. మీలోని ఆ గుణాన్ని చూడాలి, మిమ్మల్ని స్తోత్రం చేయాలి అన్నాడు. హరివాసరకర్తారవు విష్ణుభక్తి పరాయణం. ఎలా మీరు హరివాసరం ఉపవాసం చేశారు? ఏకాదశి ఉపవాసాన్ని ఎలా చేశారు? మీరు విష్ణుభక్తి పరాయణులై మీరు ఏకాదశి ఉపవాసాన్ని చేశారు. ఇంద్రుడు దాన్ని గుర్తించాడు. వారు చేసిన కర్మను మాత్రమే గుర్తించడం కాదు, వారు ఆ కర్మను ఎలా చేశారు అనే విషయాన్ని కూడా ఇంద్రుడు గుర్తించాడు. ఇలా ప్రతి ఒక్క జీవరాశి చేసే కర్మలను కూడా తను గుర్తిస్తాడు. గర్వం కలుగుతుంది తనకు. నా హయాంలో, నా పరిపాలనలో ఉన్న ప్రజలు ఇలా భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు అని అనుకొని చాలా సంతోషం కలిగింది. హరిభక్తిరతాయేచ శివభక్తిరతాస్తథా అస్మాకమపి తే మర్త్య పూజ్య వంద్య దశంశర. హరిభక్తిరతులైన వారు,
అలాగే వైష్ణవోత్తములైన వైష్ణవాగ్రేసులైన రుద్రదేవుల వారిపైన భక్తిని కనిపించేవారు కూడా, వారిని కూడా మనం ఆదరించుకోవాలి, సత్కరించుకోవాలి, పూజించుకోవాలి. కనుక హరిభక్తి పరాయణులై మీరు ఏకాదశి వ్రతాన్ని చేశారు కాబట్టి నాకు చాలా సంతోషం కలిగింది. ఇకపైన యథేచ్ఛగా మీరు ఈ నందనవనములో, ఈ అమరావతిలో మీరు విహరించాలి అని తను ఆదేశించాడు. యథేచ్ఛగా విహరించాలి అని తను చెప్పాడు. ఇది జయావ్రతం చేయడం వలన, మాఘ శుక్ల ఏకాదశి వ్రతం చేయడం వలన ఆ పిశాచత్వయోని నుండి విముక్తిని పొంది ఆ ఆనందాన్ని, స్వర్గానందాన్ని, స్వర్గ సుఖాన్ని మళ్ళీ ఆ దంపతులు, మాల్యవంత పుష్పవతి దంపతులు పొందగలిగారు. కాబట్టి ఈ జయా ఏకాదశిని మనం ఆచరించాలి, ప్రేతత్వాన్ని తొలగించుకోవాలి, మనలోని పాపాలను పరిహరించుకోవాలి. జరావ్రతం చేయడం వలన ఎలాంటి పుణ్యం లభిస్తుంది? బ్రహ్మహత్యాపహారకం. బ్రహ్మహత్య మొదలైన పాపాలను చేసినా కూడా ఆ పాపాలన్నీ పటాపంచలవుతాయట. సర్వ దానాన్ని, ఏ దానాలున్నాయో, మహాదానాలున్నాయో ఆ దానాలను చేయడం వలన ఎలాంటి పుణ్యం దక్కుతుందో అలాంటి పుణ్యం జడా ఏకాదశి చేయడం వలన లభిస్తుంది. యజ్ఞాలను చేయడం వలన ఎలాంటి పుణ్యమో అలాంటి పుణ్యం లభిస్తుంది. అలాగే సర్వతీర్థేషు సుస్నాత. ఈ లోకంలో ఎన్ని తీర్థాలున్నాయో ఆ తీర్థాలలో స్నానం చేసిన ఫలితం కూడా జడా ఏకాదశి చేయడం వలన లభిస్తుందట. కనుక మనం ఇప్పుడు ఆలోచించాలి, ఇలాంటి పుణ్యప్రదమైన ఏకాదశిని విడిచిపెట్టాలా? కాదే. ఈ ఏకాదశిని మనం ఉపయోగించుకోవాలి, అలాంటి పుణ్యాన్ని సంపాదించుకోవాలి, భగవంతుని ప్రీతికి పాత్రులవ్వాలి మనమందరం కూడా. పఠనాత్ శ్రవణాద్రాజన్ అగ్నిష్టోమ ఫలం లభేత్. ఈ ఏకాదశి గురించిన ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, 53 శ్లోకాలు ఉన్నాయి. ఈ 53 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకాలను పఠించడం వలన, ఈ మహిమను చెప్పడం వలన, ఈ మహిమను వినడం వల్ల కూడా అగ్నిష్టోమం అనే యాగం చేసినంత అత్యద్భుతమైన పుణ్యం దక్కుతుందని కృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశిస్తూ ఉన్నాడు. అలాంటి ఏకాదశి మన ముంగిల్లో ఉంది. అలాంటి ఏకాదశిని భక్తితో మనం ఆచరిద్దాం. భక్తులకు చెప్పి, నా మాటలను వినేవారికి చెప్పి వారి చేత కూడా ఏకాదశి ఉపవాసాన్ని చేయిద్దాం. రామనామ స్మరణం చేస్తూ ఈ ఏకాదశిని సార్థకం చేసుకుందామని చెబుతూ ఇది శ్రీ భవిష్యోత్తర పురాణే మాఘశుక్లజర ఏకాదశి వ్రతమాహాత్మ్యం అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాధికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావయత్పుణ్యం తదాప్నోతు గురుర్మమ.